దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన సెగ రాజుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి జనాభా ప్రాతిపదికన ఎంపీ ఎమ్మెల్యేల స్థానాల పెంపు చేయనుంది కేంద్రం. అయితే జనాభా ప్రకారం చేస్తే ఉత్తరాదికి లాభం, సౌత్ కు తీవ్ర నష్టమంటున్నారు ఆయా రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నేతలు. రాష్ట్రాల్లోని సీట్లలో 50% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సౌత్ స్టేట్స్ లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎంపీ సెగ్మెంట్ల పునర్విభజన చేయాలని కేంద్రం చూస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తామనడంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని సౌత్ కి చెందిన కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీ సీఎంలు అంటున్నారు. జనాభా తగ్గించటమే తాము చేసిన పాపమా అని ప్రశ్నిస్తున్నారు. మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం డీలిమిటేషన్ అజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కని జనాభా పెంచాలని ఏపీ, తమిళనాడు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ పిలుపునిచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాదిన ఒక్క సీటు తగ్గదన్న అమిత్ షా వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. తగ్గవు అంటే పెరగవు అన్నట్లే కదా అని మండిపడుతున్నారు సౌత్ స్టేట్స్ రాజకీయ నేతలు. ఉత్తరాదిలో పెరిగి దక్షిణాదిలో తగ్గితే కేంద్రంలో సౌత్ ప్రాతినిధ్యం పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలోని 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లే. మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. ఇప్పుడు 19 లక్షల జనాభాకు ఒక సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాలు 753కి పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరుతాయి. మొత్తంగా సౌత్ వాటా 19%కి పడిపోతుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతోంది. డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెర తీసినట్లవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లే పెరుగుతాయి. తెలంగాణలో 17 ఎంపీల సీట్లు 20, ఏపీలో 25 నుంచి 28కి పెరుగుతాయి. కేరళలో 1 స్థానం తగ్గి 20 సీట్ల నుంచి 1 స్థానం తగ్గి 19కి చేరుతాయి. తమిళనాడులో ప్రస్తుతం 39 ఉండగా 41కి చేరుకుంటాయి. కర్ణాటకలో 28 నుంచి 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ రాష్ట్రాలు భారీగా లాభపడనున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 లోక్సభ స్థానాలుండగా అవి 128కి చేరుకుంటాయి. బీహార్లో 40 సీట్ల నుంచి 70కి, మధ్యప్రదేశ్లో 29 సీట్ల నుంచి 47కి చేరుతాయి. మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. స్వతంత్ర భారత చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ చేయగా 2 సార్లే సీట్ల సంఖ్యను పెంచారు. 1971 జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్ల జనాభా లెక్క తేలింది. 10,10,000 జనాభాకు సీట్ల చొప్పున 543 స్థానాలను నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 ఏళ్లలో ఒక్కసారి కూడా మళ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలేదు. 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్ ని 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా జనాభా తగ్గగా ఉత్తరాదిలో విపరీతంగా పెరిగింది. 2001లో జనాభా లెక్కలు చేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్ ని మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేస్తూ 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది. జనాభాను కంట్రోల్ చేయడమే తమకు శాపంగా మారిందని దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. ఇప్పటికే జనాభా సాకుతో ఉత్తరాదికి ఎక్కువ నిధులిస్తున్న కేంద్రం డీలిమిటేషన్ చేసి సీట్లను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డు అదుపు అన్నదే లేకుండా పోతుందన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనతో మహిళల ఎంపీ కోట 82 నుంచి 182కు చేరనుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒకప్పుడు జనాభా భారమని, ఇప్పుడు అది ఒక ఆస్తి అంటున్నారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న చట్టాన్ని మార్చుతామన్నారు.
కనీసం 2 పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు తెస్తామన్నారు. ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఫైట్ చేస్తామంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. 1 నేషన్ 1 ఎలక్షన్ కోసమే డీలిమిటేషన్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు. లోక్సభ సీట్లను జనాభా ప్రాతిపదికన కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని 50% పెంచాలంటున్నారు. దీంతో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు. మరోవైపు డీలిమిటేషన్తో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కి పెరిగే ఛాన్స్ ఉంది.